ఈ రోజు పులివెందుల సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం, ప్రతి కష్టంలో పులివెందుల నా వెంట నడిచిందని ఆయన చెప్పడం జరిగింది. దాని ఏ రకంగా చూడొచ్చంటారు? నువ్వు నీ గడ్డ, నీ ప్రాంతం ఈ విధంగా డైలాగులు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి. పులివెందులకు నువ్వు చేసిందేంటి, నీ కుటుంబం చేసిందేంటి? సమాధానం చెప్పు. సెంటిమెంట్ మాటలు కాదు, 40 ఏళ్ళగా సెంటిమెంట్ల మాటలు చెబుతూనే కాలం గడుపుకుంటూ వచ్చారు. పులివెందులకు మీరు చేసిందేంటి? పులివెందులకు కనీసం నీళ్ళు ఇవ్వలేకపోయారు, పులివెందులలో రైతులను ఆదుకోలేకపోయారు. అది వాస్తవం కాదా? ఈ రోజు లింగాల మండలం కావచ్చు, వేంపల్లె కావచ్చు, చక్రాయపేట కావచ్చు, పులివెందుల మండలంలో కావచ్చు, పులివెందుల మున్సిపాలిటీలో కావచ్చు, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పేదానికి లేదు. అదే నువ్వు పులివెందులు అంటున్నావు కదా, అదే పులివెందుల గడ్డపై నిలబడి నువ్వు నమ్మే ఆ జీసస్ పైన ప్రమాణం చేసేప్పుడు నీ సొంత చిన్నాన్న చావుకి నీ కారణం లేదని చెప్పి నువ్వు నీ సొంత చిన్నాన్నని చంపుకోండి. నీ పులివెందుల ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పు. ఎందుకంటే ఈ రోజు నీ సొంత చిన్నాన్నని చంపావు. పులివెందుల ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. నీ సెంటిమెంట్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి, అది తెలుసుకో. పులివెందులో ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలిచింది ఈ పులివెందుల బిడ్డలే. ఒక్కటి 4 దశాబ్దాలు అంటున్నావు. 4 దశాబ్దాలుగా నీ కుటుంబం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు, ఏ రోజైనా అక్కడ పేదవాడికి భోజనం పెట్టావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం. నువ్వు చెప్తూ ఉన్నావు పులివెందుల విజయ గాథలని చెప్పి, పులివెందుల్లో నేర చరిత్రకి శ్రీకారం చుట్టింది నీ కుటుంబం కాదా? ఈ రోజు సొంత చిన్నానని చెప్పుకున్నావు పులివెందుల గడ్డపైన. దానికి సమాధానం చెప్పయ్యా. ఈ రోజు పులివెందులకి చెడ్డ పేరు వచ్చిందంటే దానికి కారణం నువ్వు, నీ కుటుంబం. నువ్వు పులివెందుల్లో 40 ఏళ్ళగా అవకాశం ఇస్తూ ఉన్నారు కదా. పులివెందుల అభివృద్ధులు ఈ రోజు పులివెందులలో ఎంతమంది యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారో ఒక్కసారి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. 40 ఏళ్ళగా నీ తండ్రికి, నీ చిన్నానికి, నీకు అవకాశం కల్పించారు పులివెందుల ప్రజలు. ఆ పులివెందుల ప్రజలకి నువ్వు చేసిన న్యాయం ఏంటి? సీమలో రైతులు, నీ నియోజకవర్గంలో ఉండే రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయిన ద్రోహివి నువ్వు కాదా? నీ నియోజకవర్గంలో రైతులకు చేయూత ఇవ్వలేకపోయిన ద్రోహివి నువ్వు కాదా? దీనికి సమాధానం, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ద్రోహివి నువ్వు కాదా? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మరికొంతమంది ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకటి సిగ్గుపడు జగన్మోహన్ రెడ్డి, నీ సొంత చెల్లెలను కూడా ఈ రోజు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నావు. ఇదేనా నీ తండ్రి నేర్పించిన రాజకీయం? ఇదేనా నీ కుటుంబం నేర్పించిన రాజకీయం? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా పులివెందులు అని చెప్పి. పులివెందుల పూలంగల కాడ నిలుచుకొని అడుగు. ఈరోజు నేను నా చెల్లెల్ని తిట్టా, ఆడోళ్ళని తిట్టా, ఆడోళ్ళ పైన కేసులు పెట్టించా, అదే ఆడోళ్ళని తిట్టా అన్నప్పుడు నీ గురించి పులివెందుల్లో ఉండే పూలంగల కాడ ఉండే వాళ్ళు చెప్తారు. దానికి సమాధానం చెప్పు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారంటున్నావు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళగా గెలిపివ్వకపోయినా నీ పులివెందులకు నీళ్ళు ఇచ్చారయ్యా, నీళ్ళిచ్చారు గండికోట రిజర్వాయర్ ద్వారా. తెలుసుకో. నీ నియోజకవర్గంలో వేంపల్లెలో కావచ్చు, చక్రాయపేటలో కావచ్చు, లింగాల్లో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి అరటి పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా నీ కుటుంబం చేయలేంది తెలుగుదేశం పార్టీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఓడించిన గెలిచిన నువ్వేం చేశావో సమాధానం చెప్పు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు? ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్ళు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు నువ్వు చెప్తూ ఉన్నావు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయనపైన కేసులు పెట్టారని. నువ్వు చేసిన అవినీతికి రాజశేఖర్ రెడ్డి తలదించుకున్నాడు. ఆ రోజు నిన్ను సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నాకేం సంబంధం, మా తండ్రి కదా ముఖ్యమంత్రి, ఆయనపై కేసు పెట్టనని మీ తండ్రి పేరు చార్జ్ షీట్ లో చేర్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఆ పార్టీలో చేరారని. ఆ పార్టీ నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది వాస్తవం కాదా? 1989లో తొలిసారి నీ తండ్రి పార్లమెంట్కి వెళ్తే ఆ రోజు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? నీ తండ్రిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? నీ తండ్రిని ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశాలు కల్పిస్తూ పిసిసి అధ్యక్షుడిగా కూడా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? దీనికి సమాధానం చెప్పు. నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నీ స్వార్థం కోసం, నీ యొక్క పదవి కాంక్ష కోసం నీ తండ్రి అభిమానించే పార్టీని కూడా పక్కకు నెట్టేసిన ద్రోహివి నువ్వు కాదా జగన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పు. ఆ మహానేతకు వారసులు ఎవరని చెప్పాల్సింది ప్రజలే. వైఎస్ఆర్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు? వైఎస్ఆర్ పేరును సిబిఐ చార్జ్షీట్లో చేర్చింది ఎవరు? వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ బాటలో
2 అడుగులు వేసావా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పడానికి. వైఎస్ఆర్ లెగసీని పాడు చేసింది నువ్వు. ఎందుకంటే బీసీల పైన దమనకాండ జరిపించావు, ఎస్సీల పైన దమనకాండ జరిపించావు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలి కుదిలేసావు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం శాసనసభ్యుడు కానీ నువ్వు ఆ రోజు లాబింగ్లు చేసి అవినీతి చేసి రాజశేఖర రెడ్డిని అవినీతి పరుడు చేసింది నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నీ రాజకీయ లబ్ధి కోసం మాటలు మారుస్తున్నావే. మొన్నేవో నీ సొంత చెల్లెల్ని మాట మార్చావు. ఈ రోజు రాజశేఖర రెడ్డిని నువ్వు చేర్చలేదని చెప్తున్నావు అంటే నువ్వు ఎంత స్థితిలో ఉన్నావో ఒక్కసారి అర్థం చేసుకో. నీ విజ్ఞత వదిలేస్తూ ఉన్నావు. రాజశేఖర రెడ్డి అవినీతి పరుడు అయ్యాడు అంటే దానికి కారణం నువ్వు. ఆ రోజు శాసనసభ్యుడిగా కూడా లేని నువ్వు ఆ రోజు బెంగళూరులో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని కంపెనీలతో లాబింగ్ చేసి క్విట్ ప్రో చేసింది నువ్వు కాదా? దీనికి సమాధానం చెప్పు. ఆ క్విట్ ప్రో చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల నీ పైన ఒక సామాన్యుడు పిల్లేస్తే ఆ పిల్లో సాక్షాత్తు హైకోర్టు విచారణ జరపమనింది. ఆ తర్వాత ఆనాడు సిబిఐ విచారణ జరిపితే నువ్వు దోషివని తేలింది. ఆ దోషిగా నువ్వు తేలి ఆ రోజు ఎంక్వైరీకి పిలిస్తే నాకేం సంబంధం అయ్యా? ఆ రోజు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టింది రాజశేఖర రెడ్డి కదా, ఆయన పేరు చేర్చండి అని నీ తండ్రి పేరు చార్జ్ షీట్ లో పిల్లే విధంగా చేసింది నువ్వు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో. ప్రజలకు తెలియదు, ఏదో చెప్తే సోషల్ మీడియాలో పెయిడ్ ఎలివేషన్లు ఇస్తే నమ్ముతారనుకుంటున్నావేమో. నిన్ను బండకేసి గుద్దడానికి పులివెందుల ప్రజలే సిద్ధంగా ఉన్నారు. మీ బిడ్డను ఎదుర్కోలేక ఒకరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్ళు, ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వాళ్ళు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని కూడా కామెంట్. ఒకటి వైఎస్ఆర్ 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 అని ఇన్నిసార్లు తప్పిస్తున్నావే. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా నీ తండ్రి గుర్తుకు రాలేదా? నీ సొంత చిన్నాననే చంపిన దోషుల్ని కాపాడేటప్పుడు నీ తండ్రి గుర్తుకు రాలేదా? నీ తండ్రిని ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే నీ తండ్రి విజయం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వివేకానంద రెడ్డి గారి చావుకు కారణమైన వ్యక్తుల్ని నువ్వు అడ్డేసుకొని వస్తూ ఆదుకుంటూ ఉన్నావంటే నువ్వు నిజమైన ద్రోహివి. నువ్వు వైఎస్ఆర్కి వెన్నుపోటు పొడిచే వ్యక్తివి. ఆ రోజు రామలక్ష్మణులా ఉన్నారు కదయ్యా నీ తండ్రి నీ చిన్నాన. అలాంటి చిన్నానని చంపేసిన వ్యక్తులకి నువ్వు అండగా నిలబడుతున్నావంటే నిన్నేమనాలి? ఈ రోజు షర్మిల గారు, సునీత గారు వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు షర్మిల గారికి ఆ రోజు ఆస్తులు సగభాగం ఇచ్చుంటే ఆమె ఎందుకు వచ్చి ఉంటుందయ్యా? అదేవిధంగా సునీత గారికి వాళ్ళ తండ్రికి చంపిన వ్యక్తుల్ని నువ్వు శిక్షించుంటే ఎందుకు బయటకు వచ్చి ఉంటారు? నువ్వు న్యాయం చేయలేకపోయావు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చారు. సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేని నువ్వు రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకానంద నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ళ కుట్రలో భాగమే వీళ్ళ వైఎస్ఆర్ వారసులను కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు సొంత చెల్లెళ్ళు కట్టుకున్న వస్త్రాలను కూడా అవమానిస్తున్నాడంటే ఇతని పుట్టుకేంటి? ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో తప్పు చేసి కూర్చోంటే ఆ రోజు నా అన్న రాజన్న బిడ్డ ఈ విధంగా ఉన్నాడని చెప్పి పాదయాత్ర చేసిన షర్మిల గారిని ఇతను అవమానిస్తున్నాడు. తన రాజకీయ ఎదుగుదల కోసం షర్మిల గారు, సునీత గారు ఎంత చేశారమ్మా త్యాగాలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన అనేక విధాలుగా విమర్శలు చేశారు. ఎవరు? ఈ షర్మిల గారు, సునీత గారు వీళ్ళు. కానీ ఏ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఏ రోజు వ్యక్తిగతంగా వీళ్ళు విమర్శించలేదు. కానీ తన రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన షర్మిల గారిని, సునీత గారిని ఈ విధంగా అంటూ ఉన్నాడంటే రేపు ప్రజలు ఒక లెక్క ఆలోచించండి. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకం కాదా? అవినాష్ ఏ తప్పు చేయలేదు, నేను నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను కూడా అని చెప్పడం జరుగుతుంది. భారతదేశ అత్యున్నత సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తేల్చింది ఇతనే చంపాడు, ఇతను ముద్దాయి అని. ఆ విధంగా తేల్చిన తర్వాత నీకు తప్పనిపించకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెప్పమంటావా? నువ్వు కూడా అదే సిబిఐ కేసుల్లో ముద్దాయి కదా. ఎందుకంటే సిబిఐ ముద్దాయిలు పట్టుకుంటే ఆ ముద్దాయి ఎలా ఒప్పుకుంటాడు నేను దొంగ అని? ఆ విధంగా ఈరోజు నీ పాత్ర కూడా ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నీ పాత్ర ఎక్కడ బయటపడుతుందో సీట్ ఇవ్వకపోతే అని చెప్పి భయపట్టి కట్టించావు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నానను ఓడించిన వారిని గెలిపించాలని చూడడం దిగజారడం కాదా అని కూడా కామెంట్ చేశారు. ఒకటి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజారిటీ మీకున్న, మీ పార్టీకి ఉన్న ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారంటే ఆ రోజు అవినాష్ రెడ్డి పాత్ర లేదా దాంట్లో? సమాధానం చెప్పు. నీ చిన్నారుని ఓడించింది నీ పక్కనున్న దోషి కాదా? ఈ రోజు తన పదవి కోసం ఆ రోజు నీ చిన్నారనే చంపాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు కాపాడుతూ ఉన్నావంటే నువ్వు మనిషివా ఇంకేంటో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. జగన్ పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలో ఎవరు అతన్ని కొట్టలేరని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకటి గాలి మాటలొద్దు గాలిరెడ్డి. పథకాలు అంటున్నావు. ఎవరు సొమ్మిస్తున్నావయ్యా? మీ తాత సొమ్మిస్తున్నావా? నీ తండ్రి సొమ్మిస్తున్నావు? ప్రజల డబ్బు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ప్రజల డబ్బు. ఈ రోజు నీ ఇంట్లో నుంచి ఎవరా
భారతీయ సిమెంట్ అమ్మి నేను ఈ పథకం ఇచ్చా, సాక్షి పేపర్ అమ్మి నేను ఈ పథకం ఇచ్చా, లేకపోతే నా బెంగళూరులో ఉండే ప్యాలెస్ అమ్మిచ్చా, లోటస్ పాండ్ అమ్మిచ్చా, తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చా అని చెప్పు. నువ్వు నిజంగా సంక్షేమం నీ జోబీలో నుంచి ఈ రోజు నువ్వు ఏమిస్తున్నావు? ₹1 ఉన్న దాన్ని ₹10 పెంచేసి దాన్ని ప్రజల నుంచి దోచుకుంటూ వాళ్ళకి పావలా ఇచ్చేసి నేను ఇచ్చేస్తా అంటున్నావు. అది నువ్వేమి ఇవ్వాలా? నువ్వు స్టార్ట్ చేసిన ఒక కొత్త ప్రాజెక్ట్ చెప్పు. పెన్షన్లు అంటావా? ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు పెన్షన్లు. ఇల్లులు, ఉచిత ఇల్లులు ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రేషన్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. స్కాలర్షిప్లు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. నువ్వు ఇచ్చిందేంటి, చేసిందేంటి? రాష్ట్రంలో బీసీల పైన దమనకాండ, ఎస్సీ ఎస్టీల పైన దమనకాండ, మైనారిటీల పైన దమనకాండ, రాష్ట్రంలో ఉండే అసైన్డ్ భూములను దోచుకోవడం, అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో సామాన్యుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లంచాల వసూలు చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా చేయడం, అదేవిధంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్లే విధంగా చేయడం నువ్వు చేసింది. సంక్షేమం అనే పదం ఎత్తే అర్హత కూడా నీకు లేదు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన వ్యక్తి ఎవరన్నా బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఉన్నావంటే అది నువ్వు మాత్రమే జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాబుకు బీజేపీకి లాంఛనమా కాదా? మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు బీజేపీకి లాభమని ఆయన చెప్పడం జరిగింది. ఒకటి, నీ ఓటు ఎందుకు చేలుస్తారు? ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే అది కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, ఇటు తెలుగుదేశం పార్టీకి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే నీకే న్యాయం ఉంటుంది. నీ ఫార్ములా ఏంటో అర్థం కావటం లేదు. నువ్వు ఒకటి ఒప్పుకుంటున్నావు, ఇక్కడ నీ పార్టీకి పునాదులు లేవు, కాంగ్రెస్ పార్టీలో ఓటు ఉండే వాళ్ళే నా వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళిపోతే నేను ఓడిపోతా అని భయపడుతున్నావు. అందుకని నంగనాచి డ్రామాలు ఆడుతున్నావు జగన్ రెడ్డి. పులివెందుల వాసుల చిరకాల కళ మెడికల్ కాలేజ్ త్వరలోనే పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు పులివెందులకి మెడికల్ కాలేజ్ అంటున్నావు, ఎందుకు 5 ఏళ్ళగా ఎందుకు కట్టలేకపోయావు? ఇంకా అడుగుతూ ఉన్నావంటే నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు పులివెందుల 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 అని. నీ కుటుంబానికి 40 ఏళ్ళగా అవకాశం కల్పించిన పులివెందుల గడ్డపై నువ్వు నిలబడి ఈ రోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు 5400 కోట్ల ఎన్నో ఖర్చు పెట్టా అంటున్నావు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా పులివెందులకు న్యాయం చేసి నీ కుటుంబం న్యాయం చేసిందని నమ్మేట్టుగా ఉంటే పులివెందుల పూలంగలకా నిలబడి ప్రమాణం చేయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నమ్మే జీసస్ పైన పులివెందుల్లో ఒక్కసారి కూడా గెలవకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ నీళ్లు ఇచ్చింది, రైతులను ఆదుకునింది, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది, అదేవిధంగా ఆ రోజు ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. నీ కుటుంబానికి, నీ తండ్రికి, నీ చిన్నానికి, నీకు 40 ఏళ్ళగా అవకాశం కల్పించే పులివెందుల్లో ఎందుకు ఈ రోజు యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్తుంటే చెక్ పెట్టలేకపోతున్నావు? అదేవిధంగా రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? గండికోట రిజర్వాయర్ పూర్తి చేస్తే దానికి కూడా నీరు ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు? అదేవిధంగా అరటి పంటలు కావచ్చు, చినికి పంటలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి అక్కడ నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఆ పంటలు పండించడానికి రైతులకు ఎందుకు ఆర్థిక సహాయం చేయలేకపోతున్నావు? సమాధానం చెప్పు. అక్కడ ఉండే రైతులకి ఈ రోజు అవేవి చేయకుండా నేను పులివెందుల పులి అని మీసం తిప్పితే రేపు నువ్వు పులివెందుల పులి కాదు పులివెంద పిల్లి అని చెప్పి పులివెందుల పూలంగల కాడి నుంచి కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకుని హుందాతనంగా మాట్లాడడం నేర్చుకుని నిజాలు మాట్లాడండి. ఇప్పుడు వరకు 40 ఏళ్ళగా నీ కుటుంబానికి అవకాశం కల్పించినందుకు, పులివెందులకి ఏమీ చేయలేకపోయినందుకు పులివెందుల ప్రజలకి, పులివెందుల నియోజకవర్గంలో 8 మండలాల్లో ఉండే ప్రజలకి క్షమాపణ చెప్పి గౌరవంగా నీ తండ్రి లాంటి వ్యక్తి, చిన్నానం చంపిన వ్యక్తికి శిక్ష పడేలా చేస్తే పులివెందుల ప్రజలు క్షమిస్తారు. లేకపోతే రేపు పులివెందుల్లోనే నిన్ను అధఃపాతాళంలోకి తొక్కుతారు. గుర్తుపెట్టుకో.